దయచేసి ప్రార్థన చేసుకుని కూడిక వాక్యం ఆరంభించుకుంటా. ఇప్పుడు దాకా పాటల్లో ప్రభు సాయం చేస్తూ వచ్చారు. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీవించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రార్థన. దయచేసి ప్రార్థనలందరూ ఏకీవించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. స్తోత్రములు స్తోత్రములు, స్తుతి స్తుతి స్తుతి, ఆరాధన, ప్రవేశ రక్తమే జయం, సంపూర్ణ విజయం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలంటుడు దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవా, మమ్మలందరినీ కూడా మీ నోటి మాట చేత లోకం సర్వసృష్టిని సృష్టించి మానవుని చేతితో చేసిన గొప్ప దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవా, మేము ఎన్నోసార్లు నమ్మదగని వారమైనప్పటికీ మీ నమ్మకత్వాన్ని బట్టి మీరు నమ్మదగిన దేవుడుగా నిరూపించుకుంటూ వస్తున్న మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2026 సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా క్షేమముగా ఈ నెలంతా కూడా కాపాడి నూతన మాసం చివరి దినంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చారయ్యా. మీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. ఈ దినము మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన బట్టి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం. దయగలిగిన దేవా, నమ్మదగిన తండ్రి, మీ యొక్క నడిపింపును కోరుతున్నాం. ఇప్పుడు దాకా పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగములు మీరు మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేసుకోబోతుండగా తండ్రి, యేసయ్య నాయన తండ్రి, మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు అది జీవము, మీరు మాట్లాడితే మాకు అది శక్తి, మీరు మాట్లాడితే మాకు వెలుగు, మీరు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపడతాయి, మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం, మీరు మాట్లాడితే మేము కట్టబడతాం. ప్రభా సహాయం చేయండి. ఈ నెలలో చివరి దినముగా సంపూర్ణ రాత్రి ప్రార్థనను మా కొరకు మీరు ఏర్పాటు చేశారు. సంఘాలుగా, విశ్వాసులుగా, కుటుంబాలుగా కలిసి కూడి సేవకులతో కలిసి ఈ విధంగా ఈ రాత్రి ఈ మందిరంలో గుండుగొల్లకుంట ప్రాంతంలో మమ్మల్ని అందరినీ చేర్చిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవు, దయగల దేవుడవు. ఎంతోమంది దినాన్ని చూడగోరి వాళ్ళు చూడలేకపోయారు, వారి లోకాన్ని విడిచిపెట్టారు. మేము ఇక్కడ సజీవులుగా ఉన్నామంటే ఇది మా శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా, కేవలం 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 మీ కృప నాయన, మీ కృప, మీ కృప. కృప కలిగిన దేవా మీకు స్తోత్రములు, కృప కలిగిన దేవా మీకు స్తోత్రములు. మీ కృపను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడబోతున్నారు. ఈ రాత్రి మమ్మల్ని సంధించబోతున్నారు. మీ వాక్కు చేత మమ్మల్ని నడిపించబోతున్నారు. మీ వాక్కు చేత మా జీవితాలను మాకు చూపించబోతున్నారు. మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యం దగ్గరకు వస్తుండగా మీరే వాక్యమే ఉంటుండగా యోహాను సువార్త 1:1 ప్రకారంగా మీ మీద ఆధారపడుతూ మేము చూస్తూ నిలబడిన మీద ఆస్తుని కూడా ఖాళీ చేసి అభిషేకించి వాడుకోండి. ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరమో, ఏ ఆత్మీయమైన మన్నా అవసరమో ఆ వాక్యమునే మీరు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో కొద్ది వినపములు వేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ప్రైస్ లార్డ్. అందరికీ ప్రైస్ లార్డ్. భీమడోలు ప్రాంతంలో పోలసానపల్లి అనే గ్రామంలో రహబోత్ ఆరాధన మందిరం నుంచి మరి సహోదరులు ప్రార్థన చేసి మాకు చెప్పినప్పుడు మేము కూడా ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు మీ మధ్యలోకి నేను రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ వచ్చారు, అందుని బట్టి కూడా మేము ఎంతో మరి సంతోషిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషంలో మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే ప్రార్థనలకు వెళ్ళక ముందు మరి ఏ ప్రార్థన అయినా మొదటిగా స్తుతి ఆరాధనతో ఆరంభించబడి ఏ కూడికైనా తర్వాత దేని చేత మనము నడిపించబడాలి? వాక్యము చేత. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. మంచిది, చక్కగా సమయానికి ఇచ్చారు. కలిగిన బిడ్డలను బట్టి ప్రభుకు వందనములు. అలాగే వాక్యానికన్నా ముందు కూడిక ఆరంభించబడింది. పాటలు అయిపోతున్నాయేమో, తొందరగా వెళ్ళాలి, వాక్యం వినాలి అనే ఆసక్తితో ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డకి కూడా ప్రభు నామం పేరిట వందనము. ఈ యొక్క
రాత్రికాలపు వేళ మీ మధ్యలో నిలబడిన నేను దేవుని దాసునిగా ప్రభుని సేవిస్తున్నా దేవుని సేవకునిగా నా పేరు ఇమానియల్ అండి. అయితే వయసులో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మంది కన్నా నేను చాలా చిన్నవాడిని. అయినప్పుడు నీ కృపను బట్టి దేవుడు నిలబెట్టి ప్రభు నామ మహిమార్థమే నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చారు. ఇది నా గొప్పతనం కాదు, మరి కేవలం దేవుని యొక్క కృపే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనం ఎవరం కూడా ఇలా ఇక్కడ చేరి రాలేం కదా. దేవుని కృప మనకు తోడుగా ఉంచారు కాబట్టి దేవుని కృప చేత మనం ఎక్కడికి ఏం చేయబడ్డాం చెప్పండి, ఏం చేయబడ్డాం? ఇక్కడికి మనం ఆకర్షింపబడ్డాం. దేవుని మందిరానికి రావడానికి ప్రభు ఏం చేస్తా వచ్చాడంటే దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు. అయితే ఈ రాత్రి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా ప్రతి ప్రార్థన కూడా మీరు గమనించాలి. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రార్థన చేసే ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయడానికి ముందుగా కొన్ని నిమిషములు మన జీవితంలో ఏం చేయాలంటే దేవుని వాక్యపు వెలుగులో ఒకసారి పరీక్ష చేసుకుని ఏ ప్రార్థన అయినా ఆరంభించేది ఇందాక నేను చెప్పినట్లుగా పాటలు, స్తుతి, ఆరాధనతో ఆరంభించిన నీవు నేను మరి ప్రార్థన సమయంలోకి వెళ్ళకముందు, అంటే వ్యక్తిగత ప్రార్థన లేక సంఘముగా ప్రార్థన చేయకముందు దీనిలో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం మనం ఆల్రెడీ పూర్తి చేస్తాం. ఏం భాగము? స్తుతి, ఆరాధన కదా. రెండవది ప్రార్థనలో రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ మనం వినబోయే వాక్యంలో 2 భాగాలుగా వింటాం. నాకు ఇవ్వబడిన సమయంలో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సమయ పాలన అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. మందిరములలో వినే మీకైనా చెప్పే మాకైనా అది చాలా ప్రాముఖ్యమైనది. సమయ పాలన లేకపోతే మనము కూడా క్రమశిక్షణ తప్పిన వారం అవుతుంది. దేవుడు క్రమశిక్షణకే, క్రమమునికి దేవుడు కానీ అక్రమమునికి దేవుడు కాదు. కాబట్టి మనం సమయపాలన పాటిస్తాం. అది నేను ఇందాక చెప్పినట్లుగా 3 భాగాలలో మొదటి భాగం మనము పూర్తి చేసుకోగలిగాం. ఏంటి మొదటి భాగం? స్తుతి, ఆరాధన. మంచిది. అంటే పాటల ద్వారా ప్రభువుని ఆరాధించటం అనేది మనం చేస్తాం. రెండవ భాగంలో ప్రార్థనలో మళ్ళీ ఇంకా 2 భాగాలు ఉన్నాయి. రెండో భాగం ఏంటంటే కన్ఫెషన్ అంటారు, ఒప్పుకోలు. ఏమంటారండి చెప్పండి? సంపూర్ణ రాత్రి ప్రార్థనలో 2 భాగాలుగా మనం వింటాం వాక్యాన్ని. వాక్యం అంతా టోటల్ మెసేజ్ నేను నాకు ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2 చూస్తాం. పార్ట్ 1 ఇప్పుడు ఆరంభించాం. ఏంటండి ఏం మెసేజ్? మొదటి మెసేజ్ చెప్పండి. ఒప్పుకోలు కొరకైన దేవుని వాక్యములో నుంచి కొన్ని లేఖన భాగం మనల్ని మనం సరి చేసుకుంటారు కదా. ఒప్పుకోలు ఎందుకు చేసుకోవాలి? ఒప్పుకోలు లేకపోతే ఏమవుతుంది? మేము ఆ రోజు ఒప్పుకున్నామండి. మేము బాప్తిసం తీసుకున్నప్పుడు అయ్యగారు మమ్మల్ని నీళ్ళలో ముంచినప్పుడు ప్రభు దగ్గర, అయ్యా నేను పాపినని ఒప్పుకున్నాను, మరి ఇంకా మళ్ళీ ఏం ఒప్పుకోమంటారు? మానవులంగా భూమి మీద జీవించిన నీవు నేను మనందరం కూడా మరి మానవ దేహము కలిగి ఉన్నవారమే కదా. మానవ దేహములో 3 భాగాలు ఉంటాయి. మీకేం తెలియని విషయాలు కాదు ఇవి. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయమన్నందుకు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మానవ దేహంలో ఏమేమి ఉంటాయి చెప్పండి? కనపడే శరీరము కదా, ఫ్లెష్ అంటాం కదా శరీరం. ప్రాణము దేనితో సమానం అంటే రక్తము ప్రాణముతో సమానం కదా. రక్తము లేదనుకోండి బాడీలో ఏమవుతుంది? ప్రాణము పోతుంది. రక్తమే ప్రాణము దేవుని వాక్య ప్రకారం. అది రెండవది. మూడవది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళకి ఎవరికి అంటే జంతువులకి లేనిది మనిషికి పెట్టింది దేవుడు ఏంటంటే దేవుని యొక్క అయ్యగారు చెప్పారు ఆత్మ. ప్రాణ, ఆత్మ, దేహం. దేహం అంటే శరీరం, ప్రాణం అంటే రక్తం, ఆత్మ. సో ఈ మూడిట్లో మనం కలిసి జీవిస్తున్నాం. ఒక మనిషి నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, శరీరంలో ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు అంటే 3 కూడా ఫంక్షనింగ్లో ఉంటాయి కదా, అంటే పనిచేస్తూ ఉన్నాయి అని అంటారు. చనిపోయిన మనిషిని ఏమంటామంటే మనిషి అంటారు, శవము అంటారు, లేక దాన్ని రకరకాల పేర్లు, ఏరియాను బట్టి పేర్లు పిలుస్తాం. అందుకని మనం అందరం ఉనికి కలిగి ఉన్నాం, జీవము కలిగి ఉన్నాం, సజీవుడని దేవుడిని సేవించడానికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటానికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఎందుకు ఎన్ని చెప్పానంటే ఒప్పుకోలు ఎందుకు చేయాలి అంటే మానవ శరీరము మట్టితో చేయబడింది కదా. అందుకనే మొన్నది వెనుకటి వెళ్ళని ఎక్కడికి వెళ్ళిపోవాలంట? మరలా తిరిగి దాని ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, భూమిలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఈ మట్టి శరీరము ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడం అనే 3 విషయాలను కోరుకుంటూ ఉంటుంది. అది లాగుతూ ఉంటుంది, అది తొందర పెడుతూ ఉంటుంది. ఎంత రక్షణ పొందిన విశ్వాసి అయినా, ఎంత పోపు గారైనా, బిషప్ గారైనా, ఎంత గొప్ప సేవకులైనా, ఎంత గొప్ప సువార్థికులైనా, ఎవరైనా సరే, అలా మగవారైనా ఆడవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా సంబంధం లేదు, ఎవరైనా సరే తప్పిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఒప్పుకోలు ఎందుకు చెప్పండి? ఒప్పుకోలు దేని కొరకు? ఎప్పుడైనా ఎక్కడైనా తెలిసి తెలియక అనాలోచితంగా మన మన గమనిక లేకుండా కొన్నిసార్లు మాటల ద్వారా కానీ చెప్పాలి, చూపుల ద్వారా కానీ, ఆలోచన తలంపుల ద్వారా కానీ కదా, క్రియల ద్వారా కానీ
ఏదైనా దేవునికి అయిష్టమైన వాటిని మనలో ఇంకా ఉన్నాయేమో. ఈ ప్రార్థనలోకి వెళ్ళక ముందు కొన్ని నిమిషముల పాటు ప్రార్థన ఆరంభించడానికి ముందు ఈ ప్రార్థనే కాదు, గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనలో మొదటి కొన్ని మాటలు ఏముండాలి? ప్రభువా నన్ను క్షమించు, మీ రక్తముతో ఒక్కసారి నన్ను. ఆయన రక్త ప్రోక్షణ మనకి ఎంతైనా అవసరం. ఈ క్షమాపణ అనేది మనలో లేకపోతే, రాకపోతే ఎప్పటికప్పుడు మనకి తెలియకుండానే మన లోపల పాపములు గుట్టగా అలా తయారవుతాయి. సడన్గా ఒక్కసారి ప్రభు రాకడొచ్చినా, ఒకవేళ మనల్ని ఆయన పిలిచినా మనం ఎత్తబడతామో వదిలిపెట్టబడతాం. చెప్పాలి, మనిషిలో రక్షింపబడిన విశ్వాసి అయినప్పటికీ రక్షణ పొందిన తర్వాత, ప్రత్యేకంగా బాప్తిసం తీసుకున్న తర్వాత, హస్త నిక్షేపణ పొందిన తర్వాత, సంఘముతో అంటగట్టుబడిన తర్వాత, అన్ని నియామక గుడికి వస్తూ సంఘముతో కలిసి పనిచేస్తూ పాటలు పాడుతూ వాక్యం చదువుతూ సువార్త ఇన్ని చేసి కూడా మనలో మనకి తెలియకుండా పాపం అనేది పేరుకుపోతే, అలాగే ఆ పాపను ఉంచేసుకుంటే, ప్రభు దగ్గర ఒప్పుకోకుండా క్షమాపణ వేడకుండా, ప్రక్షాళన కాకపోతే, పాప పరిహారం కాకపోతే, పాపం మనలోనే ఉండిపోతే, అలా ఉంటూనే బ్రతుకుతున్న మన జీవితంలో దేవుని పిలుపు అందుకుంటే పరలోకానికి వెళ్తామా, వదిలిపెడతాం? ఎవరు తప్పనిసరిగా అలా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రభు సన్నిధికి చేరదు, మన ఆత్మ చేరదు. కారణం ఏంటంటే పరిశుద్ధుడు ఆయన ఎవరండి? దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నీవు నేను కూడా మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే పరిశుద్ధమైన జీవితం. ఈ రాత్రి కొన్ని నిమిషములు కొన్ని వచనాలు చదువుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా గట్టిగా చదివి సహాయం చేయండి. ప్రకటన 13:8 త్వరగా చదవండి. భూనివాసులందరూ అనగా వధింపబడి ఉన్న ఎవరి పేరు వ్రాయబడలేదో చాలండి. ఆరంభంలోనే ఆ మాట చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఒక నామము, చాలా నామాలు ఉన్నాయి ఆయనకి కదా. ఇమ్మానుయేలు అని ఒక నామం కదా, యేసుక్రీస్తు ప్రభువారు అని ఒక నామం, రక్షకుడు అని ఒక నామం కదా. అలాగా ఆ నామములో ఒక నామము వధింపబడి ఉన్న. ఎవరండి ఈ వధింపబడిన గొర్రెపిల్ల? ఎవరంటే ప్రభు అయినా, చెప్పాలి గట్టి, ఎవరండి వధింపబడిన గొర్రెపిల్ల? ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి వధింపబడి ఉన్న గొర్రెపిల్ల గురించిన కొన్ని విషయాలు త్వరగా మనం చూసుకుని, మనం ఏం చేయాలి, ఆ గొర్రెపిల్ల ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఉండాలి, ఆ విషయాలను కొన్ని నిమిషాలు మనం చూసుకుని, ఏమి ప్రభు సన్నిధిలో ఆయన వాక్యము వెలుగులో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి, ఏమి ఒప్పుకొని ముందుకు కొనసాగాలి మన ఆత్మీయ జీవితంలో అనే విషయాలను కొన్ని నిమిషాలు చూస్తాం ప్రియులారా. వధింపబడిన గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటంటే ఎవరు కూడా మరి ఆయనను సృష్టించలేదు. ఎప్పుడున్నారు ఆయన అని రాయబడిందండి? జగదుత్పత్తి అంటే జగత్తుకు పునాది వేయబడక ముందే, ఈ లోకంలోని ఏ సృష్టి కూడా చేయబడక ముందే అప్పటికే ఆయన ఉన్నారు అని దేవుని చదువుతూ వచ్చాం కదా. ఈయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయం గుర్తుపెట్టుకుందాం. సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఆయన ఏం చేస్తూ వచ్చారు? నీ కొరకు నా కొరకు భూమి మీదకి మానవునిగా, అనగా ఇంకా ఇందాక చెప్పుకున్నట్లుగా వధింపబడిన గొర్రెపిల్లగా. దాన్ని యెషయా ఇలా రాస్తాడు, వదకు తేబడిన గొర్రెపిల్ల అంటాడు కదా. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన పుట్టిందే చనిపోవటానికి. దేనికోసం పుట్టారు యేసు ప్రభు? చెప్పండి. భూమి మీదకి యేసు ప్రభువు లేక యేసు క్రీస్తు అనే నామము ధరించుకుని భూమి మీదకి వచ్చిన దేవాది దేవుని కుమారుడైన, ఏకైక కుమారుడైన, జనతైక కుమారుడైన ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు? వధించబడటానికి, మరణించటానికి, సర్వలోక పాప పరిహారార్థమై వచ్చారు. ఆయన రావాల్సిన అవసరం లేదు. మానవులు ఎన్ని రకాలుగా మనుషులను ఆయన వైపు త్రిప్పుకుందామన్నా వారు రకరకాల విధానాలను చెడిపోతుండగా 430 సంవత్సరాల ఇంచుమించు మౌనం అయిపోయిన దేవాది దేవుడు మలాకి గ్రంథం చివరాధ్యాయం చివరి వచనము వరకు మాట్లాడుతూ న్యాయాధిపతులను పంపిస్తూ, రాజులను పంపిస్తూ, ప్రవక్తలను పంపిస్తూ మనుషులను ఆయన వైపు ఆకర్షించుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది వస్తున్నారు, కొంతమంది నశించిపోతున్నారు. ఈ మానవాళిని కాపాడటానికి, రక్షించడానికి ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం యేసు క్రీస్తు ప్రభువారిగా. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకం పొందిన ఆ దేవాది దేవుడు భూమి మీదకి వధింపబడిన గొర్రెపిల్ల మాట గుర్తుపెట్టుకుందాం. ఈ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క లక్షణాల గురించి గమనించినట్లయితే అది అమాయకంగా ఉంటుంది. గొర్రెపిల్ల గురించి ఏమని చెప్పబడుతుందంటే ఇట్ ఈస్ అన్ ఇన్నోసెంట్ యానిమల్. అది చాలా అమాయకమైన
ప్రాణి ప్రాణి ఏ పాపము ఎరగనిదిగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా మనకి కనబడుతుంది. నివేదింపబడిన గొర్రెపిల్ల యొక్క లక్షణాలు మనకు గమనించినట్లయితే మరి ఎంత మరి దీనముగా, ఎంతో దీనముగా. అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా బైబిల్లో గొర్రెపిల్లగా అభివర్ణిస్తూ వచ్చారు. గొర్రెపిల్లగా అభివర్ణిస్తారు. అయితే ఇదే యేసయ్య మరి తన యొక్క ఉనికిని చాటే విషయంలో మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేశారండి? ఆయన ఉన్నాడు, అప్పటికే ఉన్నాడు. ఆయన ఎవరు సృష్టించలేదు, ఆయన సృష్టించాల్సిన అవసరము లేదు. నేను ఉన్నవాడును అనువాడును అంటాడు. ఆయన ఎవరండి? ఇస్ అ గాడ్ హూ ఇస్ దేర్. ఐఎమ్ వాట్ ఐఎమ్ అండి. ఐఎమ్ హూమ్ ఐఎమ్. ఆయన ఉన్నదేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన పేరు అది. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొక్క ఏకైక కుమారుడు. ఆయన ఆయన దైవత్వాన్ని మనము 3 విధానాలుగా గమనిస్తాం. మొదటిది తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. రెండవదిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిగా భూమి మీదకి మానవుడిగా వధించబడిన గొర్రెపిల్లగా వచ్చిన యేసు ప్రభువారు. మూడవదిగా ఈ కాలంలో మనందరినీ కాపాడుతూ నడిపిస్తూ ఆయన యొక్క ఆత్మ సహాయము చేత ముందుకు నడిపింపజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వము ఆయన ఏకమైన దేవుడు. ఆయన 3 దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన, చెప్పాలి త్వరగా, యేసు క్రీస్తు. ఆయన నీ కొరకు నా కొరకు ముందుగా ఉన్న దేవుడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు అని రాయబడింది బైబిల్లో, మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఆయన యొక్క ఉద్దేశం భూమి మీదకి రావటానికి యొక్క ప్రణాళిక దేవునికి ఎప్పుడుందంటే, ఆ ప్రణాళిక నేను మానవుడిని తయారు చేస్తాను. ఈ యొక్క తోసివేయబడిన దేవదూత అయిన, ప్రధాన దేవదూత అయిన లూసిఫర్ వచ్చి చెట్టు మీదకి పాము రూపంలో వచ్చి మానవుడిని చెడగొడతాడని దేవుడికి ఎప్పుడు తెలుసు? మానవుడిని సృష్టించక ముందే తెలుసు. అందుకనే అప్పుడు జగదుత్పత్తికి మొదలుకొని అప్పటికే వధింపబడిన గొర్రెపిల్లగా వివరించబడ్డాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. అయితే ఎక్కడ రాయించారు అది? పరిశుద్ధాత్ముడు ఆ మాట ఎక్కడ రాయించారు? చివరి గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం అన్నమాట. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నారు కదా? మాకు ఎందుకు దీని గురించి మాకు అవసరం ఏంటంటే, మనందరం కూడా యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన గొప్పతనం, ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు, ఆయన ఎవరై ఉన్నారు అనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకున్న తర్వాత ఏమని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలో అనే విషయాన్ని మనం కొన్ని నిమిషముల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి మరణము కూడా, జననము గురించి మాట్లాడాం. ఆయన మరణం అంటే అదే వధించబడుట. ఆ మరణం కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా మానవాళి యొక్క పాప ప్రాయశ్చిత్తం చేసే మార్గానికి ఆయన ఈ భూలోకానికి ఆ మార్గము ఏర్పాటు చేయడానికి భూలోకానికి ముందే రావాలని దేవాది దేవుడు, భూమి పునాదులు దేవుడు నిర్ణయించాడు అనే విషయాన్ని మనం గమనించాం. అందుకని ఆయన భూలోకంలో ఉండగా తండ్రి వద్దకు వెళ్ళాలంటే నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేదు. ఆయన వేరు, ఈయన వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఈ రాత్రి, ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, ప్రభు సన్నిధిలో ప్రార్థన, విజ్ఞాపనలు, మొరలు, మన యొక్క యాచనలు ప్రభు దగ్గర పెట్టక ముందుగా ప్రభు దగ్గర ఏమని నేను ఒప్పుకోవాలి, ఎందుకు ఒప్పుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ. ఎందుకు ఒప్పుకోవాలి చెప్పండి? ఎందుకు ఒప్పుకోవాలి? ఇందాక చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను. మనందరం కూడా దేంట్లో ఉన్నాం? 3 విషయాల్లో ఉన్నాం. శరీరము, ప్రాణము అనగా రక్తము, మూడోది ఆత్మ. ఈ 3 కూడా ఏదైనా కల్మషం, ఏదైనా పాపం, దోషం, అపరాధం ఏదైనా దానికి అంటిందేమో దాన్ని ఏమంటారంటే పాప మాలిన్యం అంటారు. అది అంటిందేమో అని మనము సరి చేసుకుంటానికి ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు నెలంతా ఉంటానండి, వారమంతా ఉంటానండి, లేదా సంవత్సరం అయిన తర్వాత క్రిస్మస్ రోజున ఒప్పుకుంటానండి, ఈ లోపే ప్రభు వస్తే, ఈ లోపు నన్ను పిలిస్తే దేవుడు, ఎప్పటికప్పుడు ప్రభు పాదాల చెంత ఏం చేసుకుంటూ ఉండాలి? ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనం తెచ్చుకోవాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. 2 విషయాలు చెప్తాను. ఒప్పుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే విడిచిపెడతారు. చాలా మంచి విషయం. నేనేమంటానంటే, విడిచిపెడితే మళ్ళీ తీసుకొచ్చుకునే అవకాశం ఉందంటారా లేదంటారు? మీ ఊరు వచ్చాను నేను, ఈ గడియారం ఇక్కడ పెట్టాను, వెళ్ళినప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారు మీ టేబుల్ మీద గడియారం పెట్టాను, ఈసారి వచ్చినప్పుడు లేదు మీ బాబుకి ఇచ్చి పంపించడం. ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళాను దాన్ని, మళ్ళీ ఏం చేసుకోవచ్చు నేను నా గడియారాన్ని? చెప్పాలి. అయితే విడిచిపెట్టడం కాదు, కానీ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత విసర్జించాలి. గుర్తుపెట్టుకునే మాట. ఏం చేయాలండి? విసర్జించడం అంటే మీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరము. విసర్జించిందని ఎవరు తిరిగి తెచ్చుకోరు, అవునా? తెచ్చుకుంటారా? ప్రపంచంలో ఎవడు తెచ్చుకోడు, మానవుడు అనేవాడు ఎవడు తెచ్చు. సో పాపాన్ని ఏం చేయాలంటే, ఆ రోజున
యోసేపు గారు పాపాన్ని విసర్జించి, నేను నా దేవునికి విరోధంగా ఈ పాపం నేను చెయ్యను, చేయలేను అని ఏం చేశాడండి? అక్కడి నుంచి విసర్జించామను పై వస్త్రం కూడా వదిలేసుకున్నాడు. వదిలేసుకుని పారిపోయాడు అక్కడి నుంచి కదా. పాపానికి అవకాశం చరిత్రకారులు చెప్తారు. అది ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు కాదంట. దగ్గర దగ్గర 10 సంవత్సరాల పాటు ఏం చేసింది ఆ స్త్రీ? ఆ పోతీఫెరసు భార్య ఏం చేసింది? ఆయన్ని శోధిస్తూ వచ్చింది. 10 సంవత్సరాలు. తక్కువ కాలం అండి 10 సంవత్సరాలు అంటే? 10 సంవత్సరాల్లో ఎక్కడ ఆమెకు దొరకకుండా తప్పించుకుని 10వ సంవత్సరంలో దొరికాడు. దొరికినప్పటికీ ఏం చేశాడు? పాపం కమిట్ చేసిన ఎవరు అడిగేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. మొత్తం ఆయన చేతికి అయినప్పటికీ నీ దేవునికి భయపడ్డాడు. అందుకనే పాపాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించాలి. లేవియకాండము 26వ అధ్యాయము ఎవరైనా చదవండి. 40, 41, 42 త్వరగా చదవండి. 40, 41, 42. ఉమ్, 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 ఉమ్. చాలండి. దేవుడు మన వ్యక్తిగత పాపములు మాత్రమే కాదు, ఈ రాత్రి మన జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం మరుస్తాం. ఏం మరుస్తామంటే పితరుల పాపములు. అవి ఎందుకంటే నాకేంటి సంబంధం అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఎవరెవరిని ఒప్పుకోవాలంట? వ్యక్తిగత పాపములు ఒప్పుకోవాలి. సామూహికంగా సంఘం యొక్క ప్రభా, మా సంఘంలో ఎవరైనా పాపం చేశారేమో ప్రభా, తెలియక చేశారయ్యా క్షమించండి. సంఘం అందరి కొరకు కూడా మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా ప్రభు దగ్గర ఒప్పుకోబద్దులమై ఉన్నాం. తర్వాత తరతరాలుగా వస్తున్న పాపము, కొన్ని జనరేషనల్ కర్సెస్ అంటారు. అంటే మన పితరులు చేసిన పాపము ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అది అలాగే ఉండిపోతుందంట. దాన్ని కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? ఒప్పుకోవాలి. తద్వారా ఏం చేస్తానంటున్నాడండి? నేను నా అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేల్తో చేసిన వాగ్దానం ఏం చేస్తానంటున్నాడు? జ్ఞాపకము చేసుకుని నీ జీవితంలో, నా జీవితంలో మనము తప్పనిసరిగా మన పాపములు, మన యొక్క కుటుంబ సభ్యుల పాపములు, పిల్లలు వాళ్ళకి తెలుసా అండి? తెలియకుండా చేస్తారు. వాళ్ళ పాపములు కూడా మనం ప్రతిదినం ఒప్పుకోవాలి కదా. యోబు ఎందుకు బలిపీఠం మీద బలి అర్పించాడు ప్రతిరోజు వాళ్ళ పిల్లల కొరకు? వాళ్ళు ఏదన్నా పాపం వాళ్ళ హృదయంలో తలంపుల్లో చేశారేమో, వాళ్ళు కలిసి పార్టీ చేసుకుంటున్నారు, అందరూ కలిసి కూడుకుంటున్నారు, అక్కడ ఏదైనా పాపం జరిగిందేమో. వాళ్ళందరి కొరకు ఈయన ఏం చేసేవాడంటే పొద్దున్న లేచి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ప్రతి కుమారుడు కొరకు, ప్రతి వీళ్ళందరి కొరకు కూడా సపరేట్గా బలిపీఠముల మీద బలు అర్పిస్తూ వచ్చారు. అలా నీవు నేను చేయవాలని ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తుంది. ఒప్పుకోకముందు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లుగా, నీవు నేను మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకుంటాం మాత్రమే కాదు, ఒకనితో ఒకడు కూడా, చదవండి 5:16 యాకోబు పత్రిక. ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. దేవుని చాలండి. ఒకనితో ఒకడు ఒప్పుకొని ప్రార్థన చేయటం ద్వారా మానసికమైన, శారీరకమైన, ఆత్మీయమైన స్వస్థత కలిగించుకుంటాం. మనము కొని తెచ్చుకుంటున్నాం. ఏం తెచ్చుకుంటున్నాం? పాపాన్ని. కానీ ఇప్పుడు ఒకరితో ఒకడు ఒప్పుకున్నట్టు ద్వారా మనకి ఏమిస్తానంటాడు దేవుడు? స్వస్థత. స్వస్థత వద్దని ఎవరన్నా అంటారండి? నాకు అనారోగ్యం కావాలి, నాకు అనారోగ్యం వేసే అంటామా? మనకు ఆరోగ్యం వేసే అంటాం. ఎవరన్నా ఏమైనా అడిగితే దేవుడి దగ్గర ప్రార్థనలో నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, నా బిడ్డలు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా తినాలి, అలాగని. అలా దేవుడు స్వస్థత ఇస్తానంటున్నాడు. అయితే దానికి కండిషన్, దానికి షరతు ఏం పెట్టాడు చెప్పండి? ఒకనితో ఒకడు, అయ్యా అమ్మా, నీ గురించి నేను నిన్న రాత్రి మా ఇంట్లో నీ గురించి మాట్లాడుతుంటున్నప్పుడు పలానా మాటలో తప్పు దొరికింది, నిన్ను ఇలా అన్నాను, నన్ను క్షమించవా? దేవుడి దగ్గర ఒప్పుకున్నా, నీకు కూడా చెప్తున్నా, ఒప్పుకుంటున్నా. అలా ఒకరితో ఒకడు ఏం చేసుకోవాలి? మన పాపములు అలా ఒప్పుకోకుండా మన దగ్గర పెట్టుకుంటే మనకు స్వస్థత బదులు ఏమొస్తుంది? దానికి ఆపోజిట్ వస్తుంది. ఏమొస్తుంది? దానికి విరోధమైంది ఏంటి? అనారోగ్యం. ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి అంటే ఒప్పుకోవట్లేదు కాబట్టి. ఈ రాత్రి ప్రభు దగ్గర ఒక తీర్మానంతో ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మన జీవితంలో ఈ యొక్క మరి శుద్ధీకరణ అనే ప్రక్రియ, శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అంటారు. అది ఎప్పుడు జరగాలంటే మన గుండె కొట్టుకున్నంత కాలం, మన భూమి మీద సజీవులు ఉన్నంత కాలం ప్రభు దగ్గర ఏం చేస్తూ రావాలా? ఒప్పుకుంటూనే రావాలి. నేను చిన్నప్పుడు వింటూ వచ్చాను, చాలామంది సేవకులు చెప్తే, భూమి మీద మానవులు చనిపోయే టైంకి వాళ్ళకి ఇవ్వబడిన పరిచయం, అంటే ప్రత్యేకంగా రక్షింపబడిన విశ్వాసుల గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్ళకి ఇవ్వబడిన పరిచర్య కానీ, వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు కానీ వారు కంప్లీట్ చేశారు అని దేవుడు ఎప్పుడైతే గమనించారో, ఇక నువ్వు చాలరా బాబు భూమి మీద, నువ్వు ఇంక ఉండొద్దు, ఇంకా పాపమునకు
నీకు నేను అవకాశం ఇవ్వను కాబట్టి నేను దగ్గరికి వచ్చాయని ప్రభు తీసేసుకుంటాడు అంట. అందుకని చాలామంది పరిశుద్ధులు చిన్న చిన్న వయసులో సేవకులు రకరకాల విధానాలు ఆయన ఇష్టం. ప్రభు సార్వభౌమాధికారి. ఆయన యాక్సిడెంట్ ద్వారా తీసుకెళ్ళిపోతాడో, గుండె ఆపేసి తీసుకెళ్ళిపోతాడో, నిద్రలోనే పోగొట్టేసుకుంటాడో మనకు తెలియదు. కానీ దేవుడు పిలుచుకునే విధానాలు వేరే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు సిద్ధముగా, లోకం శాశ్వతమైనది కాదు, మన శరీరములు కూడా శాశ్వతమైనవి కాదు. ఇది మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. మనందరం కూడా ప్రయాణం చేస్తున్నామట. జీవిత యాత్ర అనేది ఆత్మీయ యాత్ర. యాత్రలో మనం ఒక రోజు ఏం చేయాలంటే మన స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలా? తప్పనిసరిగా దిగిపోవాలి. ఎవరైనా దిగిపోవాలి. ఎంత గొప్ప వ్యక్తి అయినా దిగాల్సిందే. మొన్న ఆయన ఫ్లైట్లో బయలుదేరి ఏమైందండి, మధ్యప్రదేశ్ సీఎం గారిది కొంచెం దూరం అలా ఎక్కడికైనా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా ఉన్నవాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఎవరు రకరకాల విధానాల్లో చనిపోతూ ఉంటారు మనుషులు. కానీ మనం సిద్ధపడి ఉంటే మనకు భయము, మరణమునకు మనం భయపడాల్సిన పని. నేను కూడా కీర్తనకారుడు చెప్పినట్లుగా 38:18 మన దోషములను ఒప్పుకుంటూ మన పాపములను గురించి ప్రభు దగ్గర ఏం చేయాలంట? విచారించాలి. ప్రభా, విచారపడుతున్నాను, నా దోషములు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి. అంత మాత్రమే కాదు, చాలమ్మా. ఆ విధంగా దావీదు కీర్తనకారుడు తన యొక్క అనుభవంలో చెప్తున్నాడు, నా దోషం నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను అన్నాడు. 32వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అంటాడు, నా దోషం నేను కప్పుకుంటానికి ఇష్టపడట్లేదు కానీ నా పాపములు ఒప్పుకుంటుని, అతిక్రమంలో ఒప్పుకొందును అనుకుంటుని అంటాడు. తద్వారా ఏం జరుగుతుంది అంటాడు? ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని, నా అతిక్రమం ఒప్పుకొందును అనుకుంటుని, పాపము దోషమును పరిహరించే దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఒప్పుకుంటమే ఆలస్యం. ప్రభా, నన్ను క్షమించండి. ఏ విషయంలో ప్రభా నాకు చూపించండి, మీ వాక్యం చేత నాతో మాట్లాడండి అని ప్రభు దగ్గర హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనము సిద్ధపాటుతో ప్రభు పాదాల చెంతకు వచ్చి, ఈరోజు రాత్రే ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మాత్రమే కాదు, మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా కొన్ని నిమిషములు దేనికి కేటాయించాలంటే కదా, చాలామంది ప్రార్థన ఆరంభించినప్పుడు స్తుతితో ఆరంభిస్తారు, మరి చాలాసేపు దేవుని యొక్క నామమును ఉచ్చరిస్తారు, అలాగే ఆరాధిస్తామంటే తెలుసు కదా బాగా. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నామములు, ఆయన ఔన్నత్యము, ఆయన గుణలక్షణాలు గుర్తు చేసుకుంటూ ప్రభుని గొప్ప చేయటమే ఆరాధించడం కదా. అలా ఆరాధిస్తాం. అన్నీ అయిన తర్వాత ప్రార్థన స్టార్ట్ చేస్తాం. అది ఈ విషయం మిస్ అవుతున్నారు, చాలామంది మిస్ అవుతున్నారు. చాలా కాలం నేను కూడా మిస్ అయ్యాను. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళ రాత్రి ప్రభు మనకి ఎందుకు ఈ కోడికల్లో మిమ్మల్ని తీసుకుని వచ్చారో, మీ మధ్యలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయనకు ఇందాక చెప్పాను కదా, వధింపబడిన గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందని రాయబడి ఉంది. జగదుత్పత్తి మొదలుకొని ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఊరినే మనం అలా భూమి మీద పుట్టలే, ఊరిని ఈ రాత్రి వచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళం. రాకూడదని కూడా చాలా మంది అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను ఏం చేశాడు? తన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఆకర్షించుకుని నడిపించు క్షేమముగా. ఆ విధంగా నేను కూడా దేవుని సన్నిధిలో దావీదు యొక్క అనుభవంలో మనము మన దోషములు కప్పుకొనక మన పాపములు ఒప్పుకొనుచు అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాప దోషములు పరిహరించే దేవుడిగా ఉన్నాడు, తీసివేసేస్తాడు. అందుకని 1 యోహాను పత్రికలో మనందరికీ బాగా తెలిసిన పరిచయం ఉన్న సువార్త వాక్యము 1వ అధ్యాయం 9వ ఏమని రాయబడి ఉందండి? చెప్పండి, చదవండి అన్నమాట. 1 యోహాను 1:9. ఒప్పుకున్నప్పుడు ఆయన ఎటువంటి వాడంట? నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన అన్నిటినీ కూడా క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తారంట? ఈ రాత్రి పవిత్రులుగా చేయబడి అప్పుడు ప్రార్థనలో ప్రవేశిస్తాం. నాకు ఇవ్వని సమయంలో హాఫ్ టైం అయిపోయింది. మనం మొదటి భాగంలో 3 అంతులు ముగించుకుంటూ వచ్చాం. అందుకని ఒప్పుకోవాల్సిన విషయాలను క్లుప్తంగా మీకు త్వరగా చెప్తాను. రిఫరెన్స్లు చదవండి. అదిన తర్వాత నేను 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనము కొన్ని నిమిషములు వాక్య ధ్యానం చేసి నూతన సంవత్సరంలో మొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, సంవత్సరం ఏ సంవత్సరం ఇది? 2000. ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం దాటగానే 1వ తారీఖు అవగానే ఏమని పిలుచుకుంటాం? ఆ సంవత్సరాన్ని పాత సంవత్సరం ఉంటాం, నూతన సంవత్సరం ఉంటాం. నూతన కార్యములు కొన్ని చూసేసి ముగించుకుంటాం. చదవండి 1 యోహాను పత్రిక 1:9. ఇప్పుడు చదివిన అంకుల్ గారు చదివండి. ఒకళ్ళు చదవండి దయచేసి. ఒకళ్ళు. మన పాపములను చాలండి, అక్కడికి ఆగుదాం. ఆ మాట ఒకటే తీసుకున్నాం. మొదటి తలంపు ఏమి ఒప్పుకోవాలి అంటే పాపములు ఒప్పుకోవాలి. ఏం తలంపు అండి? మొదటి తలంపు రాసేవాళ్ళు ఎవరన్నా నోట్స్లు రాసుకున్నారంటే చక్కగా రాసుకోండి. ఐ హ్యావ్ టు కన్ఫెస్ మై సిన్స్. నా పాపములు నేను ఒప్పుకోవాలి, ఇది మొదటి తలంపు. రెండోది 1 యోహాను పత్రిక నుంచే
4వ అధ్యాయం 15వ వచనం. 4:15 త్వరగా చూడండి. యేసు దేవుని కుమారుడని చాలండి. ఇప్పుడు ఏమైనా ఒప్పుకోవాలి? రెండో తలంపు మనం ఒప్పుకోవాల్సిన విషయాలు చెప్తున్నా నేను. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. మనం ఎవరికైనా యేసుప్రభుని పరిచయం చేసినప్పుడు, సువార్త చెప్పినప్పుడు, కరపత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మనం మన దగ్గర సరుకు లేకపోతే, సబ్జెక్ట్ లేకపోతే, అసలు ఏంటో మనకు తెలియకపోతే బైబిల్లో ఏమున్నాయో ఏం సమాధానం చెప్తాం వాళ్ళకి. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధపాటుగా ఫుల్ స్టఫ్ ఉండాలి మన బ్యాగ్లో కానీ, జేబులో కానీ, మైండ్లో. ఎప్పుడు కూడా ఏముండాలా? దేవుని గురించిన విషయాలను, కొన్ని విషయాలు అలా ప్రింట్ అయిపోవాలి. ఇందాక ఇప్పుడు అన్నగారు, అంకుల్ గారు, నేను 1 యోహాను 1:9 దగ్గర టక 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 వాక్యం ఎక్కడి నుంచి వస్తానే ఉంది ఆయన నోటి మీద. అలా ప్రతి ఒక్కళ్ళం కూడా మన వాక్యాన్ని ఏం చేయాలంటే కొన్ని వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. దేవా, నాకు కొన్ని వాక్యాలు అలాగా నా మైండ్లో గుర్తుంచుకుంటా సాయం చేయండి, నాకు అంతగా మెమరీ లేదా. మీరు గుర్తుంచేటట్టు సాయం చేయండి, దేవుడు సాయం చేస్తాడు. సో రెండోది ఏం ఒప్పుకోవాలి? నేను కొన్ని విషయాలు చెప్తాను ఇవాళ. ఏమేమి ఒప్పుకోవాలండి? మొదటిది మన పాపములను ఒప్పుకోవాలి. రెండోది యేసు దేవుని, మూడోది చూడండి, యేసు దేవుని కుమారుని ఒప్పుకోవాలి. రెండో విషయం ఇది. మూడో విషయం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చివరి మాట, రక్షణ కలుగునట్లు. రోమ 10:10 మొత్తం అంతా వద్దులేండి, చివరి మాట రక్షణ కలుగునట్లు, రక్షణ కలుగునట్లు ఒప్పుకోవాలి. ప్రభా, నాకు రక్షణ అనుగ్రహించండి, నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను నా పాపములని. రక్షణ కొరకైనా ఒప్పుకోవాలి. మొదటిది పాపములు ఒప్పుకున్నట్టు. రెండోది యేసు దేవుని కుమారుడని మన నోటితో మనం కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. ఇంట్లో ఒప్పుకోవాలి, కుటుంబంలో ఒప్పుకోవాలి, సంఘంలో ఒప్పుకోవాలి, సమాజంలో ఒప్పుకోవాలి, ఉద్యోగం చేసే చాట, పని చేసే చాట, సువార్త కరపత్రాలు ఇచ్చే దగ్గర, ఎవరు కనబడితే వాళ్ళ దగ్గర ఏం చెప్పాలి? యేసు క్రీస్తు ప్రభువు ఎవరైనా ఒప్పుకోవాలని మనం దేవుని కుమారుడు. మూడవదిగా రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. నాలుగో తలంపు చూస్తాం, రోమీయులకు రాసిన పత్రిక అదే 9వ అధ్యాయం వెనక్కి రండి. ఏదో అదే 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇప్పుడు ఇందాక 10 చదివారు కదా. యేసు ప్రభువని, చాలండి. ఇప్పుడు యేసు, ఇందాక ఏం చదివామంటే రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలని చదివాం. ఇప్పుడు ఏం చదువుతున్నామంటే యేసు ఎవరో కాదు, ఆయనే ప్రభువు. ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు. జీసస్ ఇస్ లార్డ్ అని కన్ఫెస్ చేయాలి. యేసు ప్రభువు అని చెప్పాలి. అది కూడా ఒప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్న చిన్న మాటలే, చిన్న చిన్న వచనాలే, దగ్గర వచనాలే అయినప్పటికీ ప్రతి వచనము కూడా ఒక లోతైన అర్థము కలిగిన మాటలు ఇవి. యేసు క్రీస్తు 10వ అధ్యాయం 36వ వచనం అపోస్తలుడు గారు, యేసు క్రీస్తు అందరికీ డాష్ చెప్పాలి త్వరగా. యేసు క్రీస్తు అందరికీ. ఆ మాటను మనము రోమ 10:9లో ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు మన నోటితో ఏం చేయాలా? ఆయన ప్రభువు అని చెప్పాలి ఇతరులకు. మనం మన రక్త సంబంధికుల దగ్గరే, మన కుటుంబ సభ్యుల దగ్గరే ఒప్పుకోలేనప్పుడు ఇతరుల దగ్గర, అన్య జనాంగము దగ్గర, యేసు ప్రభు ఎరగని వారి దగ్గర వెళ్ళి ఏం ఒప్పుకుంటాం కదా? ఒప్పుకోలేము. మొదటికి ఇక్కడ ఆరంభిస్తాం కదా. పిల్లలకి చదువు వనమాలతో ఆరంభిస్తే పెద్ద పెద్ద వచనాలు లైన్లు చదవగలుగుతారు. స్టార్టింగే పెద్ద లైన్ ఇచ్చి బైబిల్ ఇచ్చేసి బైబిల్ చదవండి, చిన్నపిల్లలు చదవగలరండి, చదవ. అందుకని మనం స్టార్టింగ్లో ఏం చేయబడాలా? పునాది వేయబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యంలో పునాది చాలా అవసరమైనది. మీలో ఎంత ఆత్మీయమైన లోతైన అనుభవాలు నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను చెప్పమన్న మాటలు మీకు చెప్తుండగా ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకుందాం. 4వ తలంపు ఏం చూస్తామండి? యేసు ప్రభువు అని నీ నోటితో, వ్యక్తిగతంగా నా నోటితో మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఇది 4వ తలంపు. 5వ తలంపు చూస్తాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 13:15. ఇక్కడ ఏం ఒప్పుకోవాలి? దేవునికి స్తుతియాగం చేయదము. నాతో చెప్పండి. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఇప్పుడేం ఒప్పుకోవాలా? 5వ తలంపు ఆయన నామమును ఒప్పుకోవాలి. యేసు నామము అన్నిటికీ కూడా అదే ఆధారం. ఆయనే వధించబడిన గొర్రెపిల్లని నేర్చుకుంటూ వచ్చాం. ఆయన నామమును ఒప్పుకోబద్దులమై ఉన్నాం ప్రతిసారి కూడా. అయితే ఆయన నామమును ఒప్పుకోవాలి, మంచిది. ఆయన నామమును వ్యర్థముగా కూడా ఉచ్చరించకూడదని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధనలు మనం చదువుతాం. దాని ద్వారా నష్టపోతుంది. కొంతమంది అనవసరమైన వాటికి అక్కడ ఆ అవసరం ఉండదు, అక్కడ దేవుని నామానికి మహిమ రాదు, అయినప్పటికీ యేసు నామం ఏం చేస్తున్నారు? అక్కడ వాడుతున్నారు. తద్వారా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం వెళ్ళకూడదంటే నిజముగా దేవునికి మహిమ వచ్చే స్థలములలో, వచ్చే సందర్భాలలో ప్రతి దగ్గర కూడా మనం ఏం చేయాలి? యేసు నామమును ఒప్పుకోవాల్సిన వారు ఉన్నాం. ఇది 5వ తలంపు. 6వ తలంపు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచే 11వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి. 11:13. మీరందరూ
ఉమ్, ఉమ్, చూచి ఉమ్, ఉమ్, భూమి మీద ప్రదేశంలో యాత్రికులే ఉన్నామని చాలండి. ఇప్పుడు మనం ఏమని ఒప్పుకోవాలండి? ఇందాకే చెప్పా స్టార్టింగ్లో, మనది ఒక యాత్ర, మనం పర్మనెంట్ రెసిడెంట్లు కాదు, ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళము. ఇది అయిపోయిన తర్వాత అసలు స్టార్టింగ్, అసలు లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుద్ది? దేవుని రాజ్యంలో యుగా యుగములు ఉండే రాజ్యం కొరకు భూమి మీద మనం ఏం చేయబడుతున్నాం అంటే తర్ఫీదు చేయబడుతున్నాం. ఆ, దయాకర్ బాబుకి ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగము పోస్టింగ్ వచ్చింది, లెటర్ వచ్చేసింది ఇంటికి. అలా లెటర్ రాగానే తీసుకెళ్లి కూర్చోబెడతారండి కుర్చీలో, లేకపోతే కొంచెం ముందు ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెడతారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది, తర్ఫీదు అంటారు దాన్ని కదా. సేవకులు అయినప్పటికి, సేవా భారం ఉన్నప్పటికి, సేవా పిలుపు ఉన్నప్పటికి డైరెక్ట్గా సేవకులు అవటానికి అవకాశము లేదు. తప్పనిసరిగా కొంత తర్ఫీదు అనేది అవసరం. పరలోక రాజ్యం అనేది మన పర్మనెంట్ రెసిడెన్స్ అన్నప్పుడు, అంటే ఎప్పటికీ అక్కడే ఉంటామని మనం గుర్తెరిగిన వారమై, భూలోకంలో మనం ఏం చేయబడుతున్నామంటే ఆరాధన కొరకాయ, స్తుతి కొరకాయ, ప్రభువుని ఘనపరచుట కొరకాయ భూమి మీద ఏం చేయబడుతున్నాం. ప్రతి రోజు కూడా తర్ఫీదు, ప్రతి సందర్భంలో తర్ఫీదు. ఇది మనకు అవసరమై ఉన్నది ప్రియులారా. అందుకని మనం ఏం చేయాలంటే, తమ భూమి మీద పరదేశంలో యాత్రికులై ఉన్నామని ఒప్పుకొనుచు, మనము కూడా ఆ రోజున వారు ఒప్పుకున్నట్టుగా ఈ రోజు మనము కూడా ఈ విషయాన్ని ఒప్పుకోబద్దులమే ఉన్నాం. అంటే ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాము, ఈ లోకము నాది కాదు అని మనం ఎప్పుడు కూడా మన మైండ్లో అది మొదటి స్థానంలో ఉంచుకోవాలి. ఈ లోకము నాది అన్నప్పుడు ఈ లోక సంబంధమైనవి తిరుగుతూ ఉంటాయి మైండ్లో. నేను ఇక్కడ సంబంధించినోడు కాదు, మై మై ప్లేస్ ఇస్ దేర్, నా స్థలం అక్కడ ఉంది అనుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాడికి మనం తక్కువ స్థానం ఇస్తాం. పరలోక సంబంధం అంటే దేవుని యొక్క పరిచర్య, వాక్యము, ఆరాధన, నియామక గుడికలు, సువార్తలు, వీటన్నిటికీ ఏం చేస్తాం? ఏ స్థానం ఇస్తాం? చెప్పండి, ఏ స్థానం ఇస్తాం? మొదటి స్థానం ఇస్తాం. సేవకుని గౌరవిస్తాం, ఆయన పిలిచినప్పుడు పిలిచిన స్థలానికి వెళ్తాం, ఇలా కుడికిలు పెట్టినప్పుడు వస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళలో రాకుండా కూడా ఉన్నవాళ్ళు కొంతమంది ఇళ్లలో ఉన్నారు. మీ విశ్వాసులు ఉన్నారంటారా లేదంటారా? అందరూ వచ్చారు 100% అండి అయ్యారు. ఇంకా వాళ్ళకి, అంటే నేను వాళ్ళకి కించపరిచినట్టు మాట్లాడదాం కాదు, కానీ రకరకాల అనారోగ్యాలు ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు, జాబులు ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు. ఏమీ లేకుండా ఖాళీగా ఉండి కూడా ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు అక్కడక్కడ ఉండి ఉంటారు. ఉన్నాడంట దయ్యగారు బాబు. అలాంటి వాళ్ళకి దేవునికి ఏ స్థానం ఇచ్చారంటే, వాళ్ళు ఏ స్థానం ఇచ్చారంటే, మా మందిరం కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన స్తుతి గీతములకు పాత్రుడు, ఆరాధనలకు ఆయన యోగ్యుడు, ఆయన ఘనపరచ బద్దులమై ఉన్నాం. ఎన్ని తలంపులు చూసామండి? చివరి 7వ తలంపు చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. నా సమయం కూడా అయిపోతుంది, ఇంక 2 నిమిషాలను ముగిస్తాను ప్రభు చిత్తమైతే. మీ సమయం 10ంటికల్లా మీకు ప్రార్థనకు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు 7వ తలంపు చూస్తాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. ఇక్కడ యేసుప్రభు వారు మనకి చాలా స్పష్టంగా తన జీవితం కనబడింది. సమస్తమునకు జీవనాధారకుడైన దేవుని ఎదుటను చాలండి, ఎవరి ఎదుట ఎవరు సాక్ష్యం ఇచ్చారు, ఎవరు ఒప్పుకున్నారు, త్వరగా చెప్పాలి. చదివారు కదా, మరొకసారి చదవండి సిస్టర్ గారు. 1 తిమోతి అందరూ తీసి చూడాలి, పేజ్ నెంబర్ 192, తెలుగు బైబిల్స్ 192 అందరూ తీసారా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం సిస్టర్ గారు చదువుతున్నారు, చదవండి అమ్మ. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని, అంటే తండ్రి అయిన దేవుని ఎదుటను భూలోకముల అధికారిగా ఉన్న పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకున్న వ్యక్తి ఎవరంటే సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు వారు ఎదుటను కదా. ఎంత గొప్ప మాట అండి ఇది, మనం గమనించాలి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు మానవుని యొక్క స్థితి లేక మానవుని యొక్క స్థానము తీసుకున్నాడు. కాబట్టి మానవుని వేసినట్టు ఆకలి ఆయనకి వేసింది, మానవునికి వచ్చిన శోధనలు ఆయనకి వచ్చినాయి రాలేదు. ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారు? శోధకుడు వచ్చి ఏమన్నాడు? అక్కడికి ఇక్కడ దూకు, నీ దోతలు వచ్చి నిన్ను, ఇలా చాలా శోధనలు వచ్చినాయి. మానవునిలాగా ఆయనకి నిద్ర వచ్చింది. మానవుడు కన్నీరు కార్చిన డిస్ప్రవర్ ఏం చేశారు? లాజరు సమాధి బయట నుంచి ఏం చేశారు? కన్నీరు కార్చారు. ఇట్లా ఆ మానవుని జరిగించిన అన్ని కూడా, అలాగే మానవుడు ఒప్పుకోవలసిన స్థానంలో స్థితిలో యేసు ప్రభు వారు కూడా ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేశారంట? వ్యక్తిగతంగా ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. అవును నేనే. నువ్వు రాజువా? అవును నేను రాజునే కదా. ఒప్పుకున్నాడా లేదా? అలా నీవు నేను కూడా యేసు ప్రభు వారిని ఎప్పుడు గుర్తుపడు. దేవాది దేవుడే భూలోకంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు మానవులంగా నీవు నేను అంటాను. తప్పనిసరిగా మనం ఏం చేయాలా? 6 రకాల ఒప్పుకోలు మనం చూస్తూ వచ్చాం. ఈ 6 గుర్తుపెట్టుకున్న మనసులో ఎప్పుడు కూడా మర్చిపోకుండా మన జీవితంలో
దేవాది దేవుని సన్నిధిలో మనము మన జీవితాలను అప్పగించుకుని ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా. తిమోతి ఏమంటాడు? మొదటి తిమోతి 6:12 ఏమంటాడు? చదవండి. 6:12 దీనిపైన వచ్చిన చదవండి దయచేసి. అనేక సాక్షులు ఎదుట ఏం ఒప్పుకోవాలంటది? చదవండి, మాట చదవండి. 6:12 చదవండి. అనేక సాక్షులు ఎదుట. ఈరోజు మనం ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు ఎటువంటి ఒప్పుకోవాలంట? తిమోతి గారు చెప్తున్నారు. ఆయన రాసిన పత్రికలో రాసుకున్నాడు అన్నమాట. మంచి ఒప్పుకోవాలంట. ఒప్పుకోళ్ళ రకాలు ఉంటాయి. మళ్ళీ ఒప్పుకున్నట్టు నటించే జీవితాలు కూడా ఉంటాయి. దాన్ని వేషధారణ అంటారు. అది దేవునికి అస్సలు ఇష్టం లేదు కదా. ఈ లోకములో మార్చబడిన వ్యభిచారి, మగ వ్యభిచారిని, ఆడ వ్యభిచారిని, వాళ్ళు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో స్థానం ఉందేమో కానీ ఉంటుంది, కానీ 100% ఉంటుంది. వేషధారులకు పరలోక రాజ్యంలో చోటు చెప్పండి గట్టిగా లేదు. మనం ఎప్పుడు కూడా మంచి ఒప్పుకోవాలి. నిజముగా ప్రభు దగ్గర వచ్చి కన్నీరు కాచి, ప్రభా నేను పాపిని, ఎన్నోసార్లు ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో ఉన్నట్టుగా నేను జీవించలేకపోతున్నాను. మీ నామమును ఒప్పుకోలేదు, యేసు ప్రభువని ఒప్పుకోలేదు. చాలాసార్లు భయపడ్డాను, సిగ్గుపడ్డాను, సువార్త చెప్పడానికి వెనకంజ వేశాను. కరపత్రం ఇవ్వమంటే మా దగ్గర కరపత్రాలు నేను కొన్ని ప్రింట్ చేయించి మా విశ్వాసం ఇచ్చి, అంటే కరపత్రం లాగా ఉండదు, కొంచెం కార్డు లాగా ఉంటుంది, కొంచెం కాస్ట్లీగా చేయించి అందరికి ఒక కార్డు ఇచ్చి, వచ్చేవారు వచ్చినప్పుడు ఈ కార్డు ఎవరి దగ్గర ఉండకూడదని చెప్పాను. అంటే అర్థం ఏంటి? ఈ వారంలో ఒక్కరికైనా కనీసం సువార్త చెప్పి ఈ కార్డులో దేవుని వాక్యాలు ఉంటాయి కాబట్టి ఆ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ పేరు రాసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చేవారు సగం మంది కార్డులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీ కార్డులు చూపించండి, అందరూ ఇచ్చి చూపిస్తున్నారు. దాని అర్థం ఏంటండి? అలా ఉండొచ్చా? మనం ఉండకూడదు. తప్పనిసరిగా మనము దేవుని కొరకు కనీసం వారమంతా మనం పనులు చేసుకుంటాం, తింటాం, నిద్రపోతాం, ఆహారం తీసుకుంటాం, భుజిస్తాం, పానీయాలు తీసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, కుటుంబాన్ని చూసుకుంటాం, అన్ని చేస్తాం. కానీ దేవుని పని వారం మొత్తం మీద ఒక్క నిమిషమైనా, ఒక్క గడి అయినా, ఒక అరగంట అయినా కనీసం ప్రార్థనలకు చేస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, మంచిదే. సువార్త విషయంలో మన యొక్క ఒప్పుకుంటున్నాం ఆ దేవుణ్ణి ఇతరుల దగ్గర అనే విషయాన్ని ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని ప్రార్థనలకు వెళ్ళక ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చివరికి వచనం చదవండి. హెబ్రీ 4:14. మంచి ఒప్పుకున్న నీవు నేను ఆకాశ మండలము గుండా ఉన్నాడు కనుక, ఈ మాట గట్టిగా అందరూ చెప్పండి నాతో, మనము ఒప్పుకున్న దానిని గట్టిగా ఏం చేయాలా? మరి పడదామా? ఇవాళ నుంచి వదిలేద్దామా? దేవుడు చూస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నాం, తీర్మానం తీసుకుందాం. మనుషులు ఎదుట ఎవడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకుంటాడో, మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు తన దేవుని ఎదుట అనగా తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట కూడా వాని గురించి ఒప్పుకుంటారు అని ఈరోజు రాత్రి మనందరికీ కూడా దేవుడు ఒక వాగ్దానం లూకాసు వార్తలో ఉందన్నమాట. చదువుతారా? ఆ మాట చదువుతారు. లూకాసు వార్త 12వ అధ్యాయము ఒక్క వచనం చదవండి, ఒకసారి ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయము 8వ వచనం. లూకా 12:8. ఈరోజు దేవుడి వాగ్దానం చేత మనం ఒప్పుకోల్ని స్థిరపరచును గాక. చదవండి. మరియు మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొనివాడెవడో అనగా యేసుక్రీస్తు ప్రభువారు. చదవండి. దేవుని దూతల ఎదుట వానిని. చాలండి. ఈ వాగ్దానం చేత మనము తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను ఈ రాత్రి నుంచి, ఈ రోజు నుంచి, ఈ కూడిక అయిన తర్వాత నుంచి నా బ్రతుకు జీవితంలో ఎప్పుడు కూడా ఒప్పుకునే విషయంలో వెనకంజ వేయను. ప్రభువా, నా పాపములు నేను ఒప్పుకుంటానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఒప్పుకుంటానికి సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా. ఆయన మనకు సహాయం చేస్తారు, మనం ఆయన అడగాలి. ఆయన ఎవరిని బలవంతం చేయడు కదా. దేవుడు ఏం చేస్తాడు? ఎవరిని కూడా ఏం చేయడు? పోస్ట్ చేయడు, చెప్పి వదిలిపెడతాడు. అందుకని మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. నా పాపము నేను ఒప్పుకుంటానయ్యా, యేసుక్రీస్తు ప్రభువారి దేవుని కుమారుడని కూడా నేను ఒప్పుకుంటాను, అలాగే రక్షణ కలుగులట్టు నా నోటితో నేను ఒప్పుకుంటాను, అలాగే యేసు ప్రభువని నా నోటితో నేను ఒప్పుకుంటాను, ఆయన నామముని కూడా ఒప్పుకొనుచు జెహోవా ఫలం అర్పిస్తాను ప్రభు సన్నిధిలో. అలాగే నేను భూమి మీద యాత్రికుడిని, పరదేశిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒప్పుకొనుచు నా యాత్ర ముగించిన తర్వాత యుగాయుగములు మీతో ఉంటానని ఒక శుభప్రద నిరీక్షణతో ఈ లోకంలో జీవిస్తాను. నేను ఎప్పటికీ ఈ లోక సంబంధిని కాను అని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలా? తీర్మానంతో కూడిన ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. అదే ఇప్పుడు దాకా మనం దేని గురించి మాట్లాడుకున్నామండి? చాలా విషయాలు మాట్లాడాం. ఇదంతా దేని గురించి మాట్లాడుకున్నాం? చాలా త్వరగా చెప్పాలి. ఏమండి? ప్రతి ప్రార్థనకు ముందు ఏదో ఉండాలని చెప్పుకున్నాం.
ఏం ప్రార్థన చేయాలి? మొదటిగా ఇప్పుడు కూడా మన వర్తమానం వినేస్తున్నాం. ఇంకొక పావుగంట నా సమయం ముగిస్తాను. ఈ పావుగంటలో మనము ఈ నూతన సంవత్సరంలో నా జీవితంలో ప్రభు చేసిన కార్యములు, ఆయన వాక్యం ఉంది కదా, వాగ్దానం మనకు తెలుసు. 21వ ప్రకటన గ్రంథంలో 5వ వచనం ఏమనుంది? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును, దేవుడు చెప్పిన మాట ఎటువంటివంట? నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని యోహానుతో చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకు కనబడుతున్నాడు. ఆయన నాతో చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? వాక్యం ఏమని చెప్తుంది? 21 ప్రకటన సింహాసనాసీనుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నూతనమైనవిగా చేయుచున్నానని. చాలా అక్కడికి ఆగుతాం. ఈ రోజున నూతన సంవత్సరములో మొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నా జీవితములో మనము ఏ విషయాలలో నూతనమైన వారముగా ఉండాలి, ఏ విషయాలలో నూతనమైన వారముగా ముందుకు కొనసాగాలి మన యాత్రలో అనే విషయాన్ని ఒక 5 నిమిషాల పాటు నేను చెప్తాను. మీరు తిరిగి అవి ఒకసారి నాకు వెనకాల చెప్తే తర్వాత నేను ఒక చిన్న చరణం బైబిల్ పల్లవి నేర్పించేసి నేను ముగిస్తాను. కరెక్ట్గా 5 నిమిషాల దగ్గర 10ంటికి ముగించుకుంటా ప్రయత్నం చేస్తాం. మొదటిది చూడండి, కీర్తనకారుడు 33వ కీర్తన, త్వరగా చదవండి. 3వ వచనం. కీర్తన 33:3. ఏం పాడాలంటమ్మా? రోజు ఏం పాడాలా? ఈ రోజున నూతన సంవత్సరములో నెల ఆఖరిలో, అంటే నూతనమైన మాసంలో రేపు ప్రవేశపెట్టబడబోతున్నాం. ఒక నెలంతా ప్రభు కాపాడాడు. రోజు మనోటి ఏముండాలండి? ఆయనను గుర్చిన గుర్తుపెట్టుకుంది. ఈ మాట ఎప్పుడు మర్చిపోదు. మొదటిది నూతన కీర్తన పాడవలసిన వారంగా ఉన్నాం. పాడదాం ఇవాళ నుంచి, అది ప్రాక్టీస్ చేసుకుందాం. అదేంటంటే రోజుకు కొత్త పాట రాయమంటారంటే ఆ ఉద్దేశం కాదు, కానీ దేవుని వాక్యమును రోజు చదువుకుని ప్రార్థన చేసుకుంటుంటే మన నోట ఆయన ఏం పెడతాడంట? నూతన కీర్తన ఆయనే పెడతాడు. మనం పాడాలని ఇష్టం చూపిస్తే తప్పనిసరిగా, అంటే నాకు పాడటం రాదండి బ్రదర్ అని అంటారేమో. పాడటం రాచినా రాకపోయినా హృదయంలో పాడుకుందాం. ఏమండి? రోజు ఏం పాడమని దేవుని వాక్యం? ఆయనను గూర్చిన నూతన కీర్తన. రెండోది చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. మనం ఏమి పొందుకోవాలి నూతనంగా అంటే అక్కడ చదువుతాం. చదవండి 40:31. ఎదురు చూచు వారు, చాలండి అక్కడికి ఆగుదాం. నూతనమైన బలం 41వ అధ్యాయం 1వ వచనం. వారు 41:1 చదవండమ్మా. ద్వీపములారా మౌనంగా ఉండుడి. ఏం బలం అంటండి అది? ఈ రోజు నుంచి రోజు మనకి ఏం దేవుడు ఇస్తానంటున్నాడు? అడగాలి ప్రభుని, ప్రభువా నేను నూతన బలం పొందుకుంటానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా నూతన కీర్తన పాడబద్దులమై ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మన ప్రార్థన ఇదై ఉండాలి. రెండవదిగా ఏ రోజుకి ఆ రోజే న్యూ ఎనర్జీ, దేవుడిచ్చే నూతన బలం లేక నూతన శక్తి కదా, అది అవసరమై ఉన్నది. ఆత్మీయ జీవితంలో చల్లారిపోకూడదంటే, ఆత్మీయంగా దినదినము ప్రభుతో ప్రయాణం చేస్తూ ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే, మన ఘటములను మనము కాపాడుకుంటూ పాపమాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా జీవించాలంటే మనకి ఏం అవసరమై ఉన్నదండి? ఇప్పుడే చెప్పుకున్నాం, అనుదినము నూతన బలం అవసరం. కాబట్టి ప్రభు దగ్గర ఏం అడగాలి? ప్రభువా మీ నూతన బలం నాకు దయచేయండి, నేను పొందుకుంటానికి ఇష్టపడుతున్నాను, సిద్ధంగా ఉన్నానని మనం ప్రభువుని అడగబద్దులమై ఉన్నాం. ఇది రెండవ తలపు. ఈ రోజు రాత్రి ప్రార్థనలు కూడా అడుగుదాం. ప్రభా ఈ నెలంతా కాపాడారు, నూతన కీర్తన నోట పెట్టండి, నూతన బలము నాకు అనుగ్రహించండి అని ప్రభువుని ప్రార్థనలో వేడుకుందాం. మూడో తలంపు చూస్తాం రండి. ఇదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం, త్వరగా చదవండి. 43:19. చాలండి. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నూతన క్రియ చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ క్రియ లేక కార్యం మన జీవితంలో జరగాలంటే మనము ప్రభు దగ్గర అప్పగించుకుంటూ ప్రతినిత్యం కూడా ఆ క్రియ మన జీవితంలో చేయబడాలి అని నోరు తెరిచి మనం అడగబద్దులమైన. ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చూస్తాం. చదవండి. ఇర్మియా 31:22. 31:22 త్వరగా చదవండి. ఏమండి? నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుచు యెహోవా ఏం చేయాలని ఇష్టపడుతున్నాడండి దేవుడు? నూతన క్రియ లేక నూతనమైన కార్యం. ప్రభువుని అడుగుదాం. ప్రభువా ఈరోజు నేను మీ సన్నిధిలో ఒప్పుకోలే విషయంలో ఎన్నో విషయాలు వింటూ వచ్చాను. అవన్నీ కూడా నేను మీ సన్నిధిలో తీర్మానంతో కూడిన, వాగ్దానంతో కూడిన మాటలతో ముందుకు వెళుతున్నాను. నా జీవితంలో నూతన క్రియ చేయరా,
నూతన కార్యము చేయరా. ప్రతిరోజు మీ సన్నిధిలో నూతన కీర్తన పాడటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా. మీరు నూతన కీర్తన నాకు నేర్పరా ప్రభా. నా జీవితంలో మీ నూతన బలం అవసరమైనది ప్రభా. మీ నూతన బలము నాకు ఇవ్వరా అని ఏం చేయాలి ప్రభు దగ్గర? అడగాలి. ఈ రాత్రి అడగాల, ఆపేయాలా, ఎప్పుడు అడుగుతూ ఉండాలి ఈ మాటలు. ఈ ఒక్క రాత్రికే కాదు ఈ మాటలు కదా, జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. నూతనత్వం అనేది ప్రతి ఒక్కరికి అవసరం కదా. కొన్ని విషయాల్లో మరి మరి ఉదాహరణకి వివాహము అనే మాట తీసుకుంటే ప్రతిసారి అయ్యా నూతన భార్యను ఎవరంటే కష్టం తంతారు కదా, అలాంటివి అడగకూడదు. ఏది అవసరమో అది అడగాలి. అనవసరమైన వాటిని మనం ఏం చేయకూడదు, ఉచ్చరించకూడదు. నోటితో కూడా ఊహలు తలంపుల్లో కూడా రాకూడదు అలాంటివి కదా. అంటే జోక్గా చెప్పట్లా. కొన్నిసార్లు తెలియక ఏం చేస్తారంటే అమాయకత్వంగా దేవుడు నూతన అడగమన్నాడుగా, ఇది కూడా తప్పే ఉంది, ఇది కూడా నూతనమైందిగా అడుగుతారు. అడగకూడదండి బాబు, పెద్ద గొడవ అయిపోద్ది. దేవుడు ఊరు కూడా చాలా కోపం వచ్చేది. దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, అంత రోషము గల దేవుడితో ఆటలాడగలడు. దేవుడితో ఆటలాడిన వాళ్ళ దగ్గరికి ఏం పంపించాడంటే రాజుల గ్రంథం రాస్తాడు, సింహాలను పంపించాడంట. సింహాలు వచ్చి తినేసినాయి అంట వాళ్ళని. అందుకే దేవుడు ఎంత ప్రేమ గల దేవుడో ఆయన అంత గౌరవించాలంటే మనం అంత గౌరవించాలి. మానవులమే, మనుషులకే, పాస్టర్ గారికి లేదా పాస్టర్ అమ్మ గారికి లేదా పెద్దల మందిరంలో పెద్దలకి బయట కనపడిన రాజకీయ నాయకులు మనం ఏం చేస్తాం? అంత గౌరవిస్తాం కదా. కనపడగానే ఒకసారి కనబడి తిరిగితే మళ్ళీ తిరిగితే నమస్కారం ఉండండి. దేవాది దేవుడు మన సృష్టికర్త, ఆయన ఎంత గౌరవించాలి మనం. నూతనమైన క్రియ నీ జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడుగు ఈరోజు రాత్రి ప్రభు దగ్గర ప్రార్థనలో. 4వ తలంపు చూస్తాం, సమయం అయిపోతుంది. ఎజికేల్ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. నీ జీవితం నా జీవితంలో చాలా అవసరమైన ఈ యొక్క విషయాన్ని మనం చదువుతాం. చదవండి. ఏం కలిగి ఉండాలో మనము మన యాత్రా జీవితంలో ప్రతి దినము కూడా 11:19 అండి. అవును. నా విధులను అనుసరించి ఎస్ రాతి గుండెను తీసివేతును, ఏక మనసుతో పాటు ఏమిస్తాను చదవండి ఇంకా చేయండి. అది లార్డ్ గివ్ మీ న్యూ స్పిరిట్ ఫ్రమ్ టుడే. ప్రభా పాత జీవితం గతం గత, ఇంకా నాకు వెనక తిరిగి చూడను ప్రభా. మీరే చెప్పారు కదా, మీ వీపు వెనక దాన్ని పడవేస్తానని చెప్పారు నా పాపంలో. మీరే చెప్పారు సముద్ర అగాధ జన్మలు కలిపివేస్తానని చెప్పారు. ఇంకా నాకు దానితో సంబంధము, పాపమును నేను చూడను, విడిచిపెడతాం కాదు ప్రభా. ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను, విసర్జించాను ప్రభా. విసర్జించిన దాన్ని ఏ వ్యక్తి కూడా ఏం చేయడు, వెనక్కి తిరిగి తెచ్చుకునే అవకాశం లేదు, తెచ్చుకోరు కూడా. కాబట్టి ప్రభు దగ్గర నూతన ఆత్మను మనము కోరాలి. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తన నూతన ఆత్మను మన మీద కుమ్మరించి ఆత్మ కార్యములు మన ద్వారా జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉండగా ఈ రాత్రి ప్రార్థనలకు వెళ్ళక ముందు ప్రభు దగ్గర తీర్మానం, ప్రభువా మీ నూతన ఆత్మను అలా పెడతానని చెప్పి మీ వాక్యము ఎస్కేల్ 11:19 చెప్పినట్లుగా నాకు కూడా ఆత్మ దయచేయండి ప్రభు అని ప్రభు దగ్గర ఏం చేయాలా? నోరు తెరిచి ప్రార్థన చేయవలసిన వారు. నూతన ఆత్మ పెట్టిన దేవుడు అలా విడిచిపెట్టాడు అంటే ఇదే ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం కనుక మనం చదవగలిగినట్లయితే నేను ఆ జీవితంలో మనకి ఏమిస్తానంటున్నాడు చూడండి. 36:26 చదవండి ఎస్కేల్ గ్రంథం, త్వరగా చదవండి. నూతన హృదయము, అది నూతన స్వభావము, చాలండి. నూతన స్వభావము, న్యూ క్యారెక్టర్. పాత స్వభావములు మనము మరచిపోవాలి, దాని వైపు చూడకూడదు. అవి గుర్తొస్తూ ఉంటాయి, శరీరం కాబట్టి పిలుస్తూ ఉంటుంది, శరీరం ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ రోడ్లో, ఆ రైడ్లో, ఆ ఏరియాలో వెళ్ళేటప్పుడు, ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ బయట నుంచి అలా కనపడినప్పుడు, లేక అలా వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్ల ద్వారా కానీ ఇంకా మొబైల్ ఫోన్ ద్వారా కానీ రకరకాలుగా మన పాత క్యారెక్టర్ బయటపడే అవకాశము ఎంతైనా ఉంది. సో దేవుడి దగ్గర ఏం అడగాలి? ప్రభు నాకు పాత క్యారెక్టర్తో, పాత స్వభావముతో సంబంధం లేదు, పని లేదు. నేను ఎటువంటి పరిస్థితి దాని వైపు చూడను ప్రభు. అటువంటిది నాకు వద్దు ప్రభు. పూర్తిగా నా తలంపుల ఆలోచనల నుంచి డిలీట్ చేస్తే పర్వాలేదు. దేవుడిని ఏం అడగాలంటే షిఫ్ట్ డిలీట్ అడగాలి. షిఫ్ట్ డిలీట్ అంటే మళ్ళీ తిరిగి తెచ్చుకుంటే అవకాశం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ వాళ్ళకి బాగా తెలుసు. మామూలుగా ఏం చేస్తారు, ఏదైనా ఫైల్ ఉంటే కంప్యూటర్లో మనకు వద్దనుకుంటే అది తీసేస్తారు, అది వెళ్ళి అక్కడ ఇంకో దగ్గర ఉంటుంది మూల. అదే ఒక్కసారి షిఫ్ట్ అని పట్టుకుని డిలీట్ కొట్టాము, దయాకర్ బాబు బాగా తెలుసు, ఆయన ల్యాప్టాప్ వాడతారు కాబట్టి ఇంకొక ఎప్పటికీ మనం తెచ్చుకుంటే అవకాశం లేదు. అలాంటి మన తలంపుల్లో నుంచి కూడా ప్రభు ఏం చేస్తారంటే పూర్తిగా మనం అడగాలి నోరు తెరిచి, లేకపోతే శోధకుడు మన వెనకాలే ఉంటాడు. దేవుడు ఎంత దగ్గరగా మానవుడికి, రక్షింపబడిన విశ్వాసికి ప్రత్యేకంగా ఉంటాడో అంతే పక్కనే మనం భుజాల దగ్గర వెనకాల మెడల దగ్గర కూర్చుంటాడు. కొంచెం అవకాశం తెచ్చి మీదకి కూర్చుంటాడు. ఎవడాడు? వాడు మన ఫ్రెండ్ కాదు, మన ఎనిమి. చాలామంది అంటారు ఫ్రెండ్ అంటారు, మన ఫ్రెండ్ కాదాడు. ఫ్రెండ్ అంటే స్నేహితుడు, వాడు మన శత్రువు. వాడు
వాడిని ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? సిలువలో తలను చితుక త్రొక్కాడు. వాడు ఏం ఆడిస్తున్నాడు? తోక ఆడిస్తున్నాడు. మన ఏం చేయలేడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే యోబు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? యోబుకి నష్టాన్ని తీసుకొచ్చాడు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళగలిగేవాడా? వెళ్ళలేడు. మన విషయంలో కూడా అంతే. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. యోబుకి దేవుడు ఈరోజు అదే దేవుడు మనకు కూడా ఒక దేవుడు కదా. సో మనం భయపడాల్సిన పని లేదు. మరి నూతన స్వభావముతో మనం అడుగులు ముందుకేస్తూ మన జీవితాలను ఆత్మీయంగా కట్టుకుంటున్నాం. పాత స్వభావానికి మనము స్వస్తి చెప్పబద్దులమై ఉన్నాం. ఎప్పుడు దాని వైపు చూడవలసిన వారంగా ఉండకూడదు. కాబట్టి ముందు కొనసాగే క్రమంలో ఎన్ని విషయాలు చూసాం ఇప్పటికి త్వరగా చెప్తే మనము, నా టైం ఇంకా కరెక్ట్ 4 నిమిషాలు ఉంది. నేను మళ్ళీ చిన్న పల్లవి ఒకటి నేర్పియాలి మీకు. త్వరగా చెప్పండి. నూతన కీర్తన నోట పెట్టండి ప్రభు అని అడుగుదాం. రెండోది ఏం అడుగుదాం ప్రభు దగ్గర? ప్రభా, నేను బలహీనం అయిపోయాను, నా బలం ఉడికిపోయింది, నాలో ఉన్నది నిస్సత్వం ఉన్నది, నాకు వద్దు ప్రభా, నీ నూతన బలము నాకు అనుగ్రహించు. పక్షిరాజు యవనము లాంటి బలం. ఏం బలం అండి అది? అది కావాలని అడగాలి ప్రభుని. దేవుడు ఇస్తాడు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది రెండవది. మూడవది ఏం చూసామండి? నా పాత క్రియలు, గత క్రియలు నా జీవితానికి నాకు వద్దు ప్రభువా, నీ నూతన క్రియ, నూతన కార్యం రోజు రోజుకి నాలో నూతనంగా జరిగించండి ప్రభు దగ్గర ఏం చేయాలా? ప్రార్థన చేయవలసిన వారు. ఇది ఎన్నో తలంపు? అది మూడవ తలంపు. నాలుగో తలంపు ఏం చూసాం చెప్పండి? ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మన గత జీవితంలో ఉండే అటువంటి రాతి హృదయం అన్ని తీసివేసి నూతన ఆత్మను ప్రభువు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుదాం. ఆ రోజున రక్షింపడిన రోజున, మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించిన రోజున ఆ మొదటి ప్రేమ, ఆ నూతన ఆత్మ ఆ రోజు మనం పొందుకున్నాం. తిరిగి చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రభువుని పక్కన పెట్టేశాం. మన శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఏం చేసాం? మన సొంత పనులు చేసుకున్నాం. ప్రభు నువ్వు కాసేపు ఉండట వెనక దాచిపెట్టాను దేవుణ్ణి, మన పనులు మనం చేసుకుంటాం. అని ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించావే, ఏ రోజు? మొదటి రోజు నీ హృదయాన్ని నాకు ఇచ్చా చూసావా, ఆ ప్రేమ నేను కోరుకుంటున్నాను అంటాడు దేవుడు. అందుకనే నూతన ఆత్మ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం. నూతన ఆత్మ నాకు కావాలయ్యా, నాకు ఇవ్వండి అయ్యా అని అడుగుదాం. అంత మాత్రమే కాదు, నూతన స్వభావము. అలాగే ఎహెజ్కేలు 18:31 ప్రకారము చదవదులండి, నూతన బుద్ధి లేక నూతన హృదయము మనం అడగాలి ప్రభుని. నా పాత బుద్ధులన్నీ తీసివేయండి, పారద్రోలండి, నూతన బుద్ధితో పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నాకు నేర్పండి ప్రభువా. ఆ జకర్యా మరి ఎలిజబెత్ల వలె ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కదా. ఇలా బైబిల్లో ఎంతోమంది మరి గొప్ప వ్యక్తులు మంచి బుద్ధి కలిగి ప్రభు దగ్గర వారు నడుచుకుంటూ ద్వారా దేవుని కరుణ వారి మీద వచ్చి దేవదూతలే వారి దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? భయపడకము, నీ భార్య ఎలిజబెత్ ఏం చేయబోతుంది? కుమారుని కనబోతుంది. దానికి ఏం పేరు పెట్టబోతున్నావు? యోహాను. ఎలిజబెత్ కుమారుడి పేరు యోహాన్ అండి, యేసుప్రభు గారు. అది ఫ్లోలో వచ్చేస్తానండి, తప్పలేదు, ఎవరికైనా తప్పులు జరుగుతాయి. అలాగే యోహాన్, బాప్టిస్మ యోహాన్ గారు చెప్తున్నాను. అలా బైబిల్లో చూస్తే మనోహర్ గారు వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళకి పిల్లలు లేరు, ఆమె కూడా గొడ్రాలే, వాళ్ళ కుమారుడి పేరు ఏంటండి? సంస్కృతి. అట్లా నీ దగ్గర కూడా దేవుడు తన దూతను పంపిస్తాడు, నీ కోరిక కూడా తీరుస్తాడు. నీవు దేవుని దగ్గర నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకొని ఆ ప్రకారం జీవించుకుంటూ రావాలి. చివరికి 7వ మాట రోమా 6:4 అందరం చదువుదామా? రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి, పేజ్ నెంబర్ చెప్పండి అమ్మా, తీసిన వాళ్ళు. 4వ వచనం, 6:4, పేజ్ నెంబర్ 137. అందరం చదువుదామండి, అందరం చదువుదాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకాయ ఆయనతో కూడా పాత పెట్టబడి. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాం మనందరం? దేవుడు ఏమి ఇవ్వడానికి మనం బాప్తిస్మంలో పాలు పంపులు పొందింపజేశాడు చెప్పాలి త్వరగా. బాప్తిస్మంలో 3 విషయాలు ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క మరణము, నీళ్ళలో ముంచుతారు. ఎంతవరకు ముంచుతారంటే సగం ముంచుతారా? పూర్తిగా ముంచుతారు. ఆయన మరణించినప్పుడు పూర్తిగా సమాధిలోకి వెళ్ళాడు, సగం వెళ్ళాడా? కాబట్టి పూర్తిగా కొన్ని స్థలాలలో పాస్టర్ గారు బయటే ఉంటారు, మనిషిని ముంచుతారు. పాస్టర్ కూడా మునగాలి, యాక్చువల్ మునగటం అంటే నీళ్ళలో దిగాలి. యాక్చువల్గా మన సావాసంలో లేదులేండి, దిగుతున్నాము. నేను కొన్ని చాట్లు చూసి యూట్యూబ్లో ఈ మధ్య వీడియోలు పెడుతున్నారు. పాస్టర్ గారు బయట నుంచి ఉంటున్నాడు, టబ్బు బయట, నీళ్ళు అంటుకోకూడదంట అయ్యగారికి, విశ్వాసులు ఏమో ముంచాలండి. ఉన్నాయి కొత్త ట్రెండ్లు ఇవన్నీ. ఎలాంటి మనం నమ్మకూడదండి. బైబిల్ ఏం చెప్పింది? భూస్థాపన, మరణం అయిపోయింది. భూస్థాపన, నీళ్ళలో మునిగినప్పుడు మన పాపములు నీళ్లలో భూస్థాపన చెప్పండి. నీటి బాప్తిస్మం ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే సాక్షాత్ యేసుప్రభు వారే సాక్ష్యం ఇచ్చారు.
ఎవరి సందర్భంలో, ఎవరి హస్తాల దగ్గర అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి హస్తాల దగ్గర కదా. ఆయన చేతుల మీదకి ఏం తీసుకున్నాడు యేసు వారు? సో ఆయనే బాప్తిస్మ తీసుకున్నప్పుడు మనం కూడా ఏం చేసుకోవాలి? బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వబద్దులు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా బాప్తిస్మ తీసుకోకపోతే, ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడ్డాడో అలాగే మనలను నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పొందిరికాయ ఆయనతో కూడా పాతి పెట్టబడాలి. మన పాపములు పాతి పెట్టబడాలి. అప్పుడే మనకి నూతన జీవం, పరలోక రాజ్యం. నీకు అది కావాలా? కావాలంటే ఇంకా బాప్తిస్మం తీసుకొని వెనకంజ వేస్తుంటే ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుండగా, ప్రభువా నన్ను క్షమించండి, ఆ నూతన జీవం నాకు అవసరమై ఉన్నది, నా ఆత్మకు అవసరమై ఉన్నది. నేను నిరంతరము యుగయుగములు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ యొక్క అగ్ని ఆరదు పురుగు చావదనే స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. నా జీవితాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను కూడా నూతన జీవం పొందుకుంటానికి ఇష్టపడుతున్నాను. నేను బాప్తిస్మ సాక్షి ఇవ్వడానికి సిద్ధపడతాను ప్రభువా, నాకు మీరు సహాయం చేయండి. ప్రభు దగ్గర ఏం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా అడగాలి. బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా? ప్రభువా నేను బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వగలిగాను. నా ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా పాత గత రోత జీవితానికి చోటు లేకుండా నీ నూతన జీవముతో నన్ను ఏం చేయాలా? నింపండి. దేవుడు తన నూతన జీవముతో మనల్ని నింపి ముందుకు కొనసాగింపజేసే ఉన్న టైం అయిపోయింది. 1 minute నేను ఆ సాంగ్ మీకు ప్లే చేస్తాను. బ్రదర్ ప్లే చేస్తాడు, నాకు సాంగ్ ప్లే చేయండి. పాట పాడదాం. బైబిల్స్ పైకి ఎత్తి వాక్యం దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. దేవుడు ఏడింతల నూతన విషయాలను మీ జీవితాలలో, మనందరి జీవితాలలో ఈ ఫిబ్రవరి మాసం మాత్రమే కాదు, జీవితకాలం అంతా దయచేయునుగాక. ఆమేన్. బైబిల్స్ పైకి ఎత్తి అన్న పాట ప్లే చేస్తారు, నేను పాడతాను, మీరు రెండోసారి పాడండి. పాట నేర్చుకుందాం. బైబిల్ పల్లవిది. 2 చేతులు దేవుడిస్తే 2 చేతులతో బైబిల్ ఎత్తండి. దేవుడు ఒక చేయి ఇస్తే ఒక చేతి ఎత్తండి. 2 చేతులు ఇస్తే 2 చేతులతో. తల కిందకి పెట్టద్దండి, దేవుడు మన తల కన్నా అధికుడు కాబట్టి తల పైకి బైబిల్ పెడదాం. గారంటే మేలు ధనము ధాన్యముల కంటే వాక్యమే నాకు చాలు. మళ్ళీ బంగారముల కంటే వాక్యమే నాకు మేలు, ధాన్యముల కంటే వాక్యమే నాకు చాలు. అనుదినము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో నన్ను బలపరిచే నీ వాక్యం. రెండోసారి అనుదినము అనుక్షణము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో వేదనలు నన్ను బలపరిచే నీ వాక్యం. అంటే నీ వాక్యమే నాకు మేలు, బంగారముల కంటే నీ వాక్యమే నాకు చాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ పాటని, మీరు పాడారు కాబట్టి చేయని కూర్చుంటారు. మీకు చేతుల కింద పెట్టి వినండి. పాటలో ఉన్న చరణం ఏంటంటే, వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల కంటే నీ వాక్యమే నాకు చాలు. చెప్తారా నాతో? వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు. రెండోది, ధనము ధాన్యముల కంటే నీ వాక్యమే నాకు చాలు. అనుదినము అనుక్షణము నన్ను నడిపించే నీ వాక్యం, బాధలలో వేదనలో నన్ను బలపరిచే నీ వాక్యం. అది పల్లవి, ఇది చరణం. దీన్ని రిపీటెడ్గా పాడండి. నేను ఆ లిరిక్స్ని అన్నకి వాట్సాప్లో పెడతాను, మీకు ప్రింట్ ఇస్తారు. చక్కగా పాడుకోండి. పాట పాడుతుండగా ప్రభుత్వ తీర్మానం తీసుకున్నాం, ఏ ఒక్కరోజు కూడా నా జీవితాన్ని వాక్యము చదవకుండా ఆరంభించను, ఏ ఒక్కరోజు కూడా నా జీవితాన్ని వాక్యము చదవకుండా ముగించను అని ప్రభు దగ్గర తీర్మానంతో పాట పాడుకుంటూ మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయండి.
ఉన్నాం. చాలా చక్కగా నన్ను ఒకసారి ఎవరో ఆ రెండు కింద కూర్చున్నారు, పాపలు బయటకు పంపించింది. చూసారా ఎంత చక్కని వాక్యం. నేను నన్ను యెహోషువ గారని ఏలూరు నుండి నూజివీడు వాక్యం చెప్పడానికి, హెబ్రోను సహవాసంలో వాక్యం చెప్పడానికి పంపించారు. పంపిస్తే అక్కడ చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, బాగా వాక్య దిట్ట కలిగిన వాళ్ళు. ఆ, నేను సావుకునికి సమయం ఇద్దారని అనుకుంటున్నాను. అంటే నాకు అది గుర్తుకొచ్చింది. ఏమని గుర్తుకొచ్చిందంటే, పాట ఏం పాడాలో వెళ్ళి నేనే చెప్పాలంట. ఎవరు మీరు పాడేవాడిని రమ్మనాలి, ఎవరు పాడతారో అంటే ఏం పాట పాడాలో బుక్లో పాట నేను చెప్పాలి, ఎన్ని పాటలు పాడాలో చెప్పాలి, చాలంటే పాడకూడదు. అలాగా మరి తర్వాత వాక్యం చెప్పాలి. ఇంకా అక్కడ ఎవ్వరు వచ్చి అధ్యక్ష పదవి లేకపోతే ఆయనకి సమయం ఇస్తున్నాను ఇలాగా అలాగా ఏమి ఉండదు అనమాట. అర్థమైందండి. నేను ఇంకా సమయం ఇద్దారనుకునేటప్పటికి దైన సేవకులు వాక్యానికి వచ్చినప్పుడు వెంటనే నా బుర్రలోకి ఏమొచ్చింది, అది గుర్తుకొచ్చేసింది. ఏవో ఎక్కడున్నారు ఏవో. హల్లెలూయా. ఎంత చక్కని వాక్యం అండి. మరి ఏదో అడవుడిగా వెళ్ళిపోయేది కాదు, ఏదో తొందరపాటుగా ఏదో ఏంటండి డైలాగ్ లాగా అడవుడి చేసేది కాదు. ఎంతవరకు మరి అన్వయించుకుందాం వాక్యాన్ని. అసలు ఒక అవగాహనతో కూడిన వాక్యం, ఒప్పుకోలుతో కూడిన జీవితం, మళ్ళీ ఎన్నడూ వెనక్కి తిరిగి అది శ్రేష్టమైన భక్తి. లేకపోతే మనం ఏదో చేస్తున్నాం, ఏమండి ఏం చేస్తున్నాం, చాలా శ్రేష్టమైన వాక్యం, మరి చాలా విలువైన వాక్యం. మనం ఎంతో చక్కగా మరి దేవుని చిత్తాన్ని చేయవని బద్ధులమైన ఈరోజు చివరి దినాల్లో వాక్యం ఉండట్లేదు. అసలు వాక్యం అనేది లేదు. ఏదో నేను దీవిస్తాను ఎలా దీవిస్తాడని మూలం రావట్లేదు కదా. నేను స్వస్థపరుస్తాను, ఎలా స్వస్థపరుస్తారు, బేస్మెంట్ లేదు. ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా నిత్య జీవానికి వెళ్తాము. మంచిదండి. చక్కని వాక్యాన్ని అందించిన దైవ సేవకులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రేష్టమైన మాటలు విన్నాం కదా. మంచిది. మరి మనం ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మా ఓకే 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 ఓకేనమ్మా, అలాగే అలాగేనమ్మా. చిన్న ప్రార్థన చేసిన తర్వాత, అదే కేక్ కట్ చేసిన తర్వాత చిన్న ప్రార్థన, అంటే వాక్యం వెలిసిపోకుండా చిన్న ప్రార్థన చేసి తర్వాత కేక్ కట్ చేసి, అంటే నేను ఫీల్ ఏమైనా ఉన్నాయా అమ్మయ్య అడిగితే భయవ్యాసం చేసి సిద్ధపరిచారా లేదా అమ్మాయి. సరే సరే, టీలు బ్రేక్ తీసుకుందాం. తర్వాత అందరం ప్రార్థన, వాక్యాన్ని ఏం చేద్దాం, హృదయంలో రాసుకుని చక్కగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తే మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు దేవుడు, ఎంతో కనికరి పరిశుద్ధులుగా చేస్తాడు అమ్మా. మంచిది. మరి లేకపోతే నిద్రపోతున్నాడు కదా, సరే చిన్న ప్రార్థన చేసి కేక్ కట్ చేసేద్దాం అయితే. అమ్మా వాకింగ్ వెళ్ళిపోతేమని నేను స్టార్ట్ చేశాను. రే బాబు దా, రే అయినా కృష్ణ కృష్ణ జూనియర్ దమ్మ దా దా ప్రార్థన చేస్తాను నాన్న, నువ్వు భయపడద్దు, ఇట్లా దా ప్రార్థన చేస్తా.